అద్దంకి దయాకర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. దయాకర్ గారు, మన్మోహన్ గారు కన్నుమూసారని తెలుస్తుంది. ఆయన లేని కాంగ్రెస్ని ఎలా చూస్తారు? నమస్తే అమ్మా. ఈరోజు మన్మోహన్ సింగ్ గారు పరమపదించడం మాత్రం యావత్ భారతదేశానికి తీరని లోటు. నా దృష్టిలో ప్రపంచ రాజనీతిజ్ఞునిగా పేరొందిన మన్మోహన్ సింగ్ గారు మన దేశ ఆధునిక ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్పొచ్చు. అమర్త్య సేన్ తర్వాత ఆ స్థాయి ఆర్థిక అవగాహన ఉన్న వ్యక్తి. అన్నిటికంటే ఎక్కువ ఈ దేశపు మూలాలను, అంటే భారతదేశపు గ్రామీణ ఆర్థిక మూలాలను తెలిసిన వ్యక్తిగా ఆయన ప్రణాళిక సంఘం ఉప అధ్యక్షునిగా ఉండడమే కాకుండా 91లో పివి నరసింహారావు గారి నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి 1991 నూతన ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ విషయంలో కానీ లేకపోతే సరళీకరణ విషయంలో కానీ ఆయన తెచ్చిన మార్పులు ఈ దేశం ఈ రోజు పురోగతి సాధించడంలో ఆయన సేవలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ దేశంలో రాజనీతిజ్ఞుల్లో 14వ ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన నిజాయితీ, కన్విక్షన్ అనేది దేశంకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ప్రత్యేకించి మీరు గమనిస్తే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో కూడా ఆ 10 సంవత్సరాలు తానే ప్రధానమంత్రిగా ఉన్నాడు. అయినప్పటికీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విధానాల విషయంలో ఎలాంటి అంశాలు వచ్చినప్పటికీ కూడా సానుకూలమైన వైఖరిని అవలంబించిన తీరు నేను వ్యక్తిగతంగా వారితో కలిసినప్పుడు కూడా పాల్పంచుకున్న పరిస్థితి నేను చెప్పాల్సిన అవసరం ఉంది. కొండ లక్ష్మణ్ బాపూజీ గారి నేతృత్వంలో వారిని కలిసినప్పుడు కూడా తెలంగాణ విషయంలో ఎలాంటి మీరు దుందుడుకు చర్యలకు పాల్గొనకుండా మీరు ఉండండి అని చెప్పిన తీరు కూడా బాగా గుర్తుంది. అంతేకాకుండా భారత జాతీయ కాంగ్రెస్ లో ఇంతటి ఒక సామాన్యుడు కూడా ప్రధానమంత్రి కాగలడని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అలాంటి ప్రధానమంత్రిని అందించింది. గాంధీ గారు అంటే మహాత్మా గాంధీ గారు 100 సంవత్సరాల క్రితం అధ్యక్షుడైన రోజున ఆయన పరమపదించడం మన అర్థం ఆయనకు నిజంగా కూడా అదృష్టం. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయనను స్మరించుకునే రోజుల్లో, బాపును స్మరించుకునే రోజుల్లో తను కూడా మన మధ్య లేకపోవడం తీరని లోటు. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రి కావడానికి బీజేపీ శక్తులు అడ్డుకుంటున్న ప్రయత్నంలో మన్మోహన్ సింగ్ లాంటి ఒక వివాద రహిత వ్యక్తిని ఈ దేశానికి ప్రధానమంత్రిని అందించడానికి కూడా అర్హత కలిగిన వ్యక్తి ఉండడమే కాకుండా ఆ 10 సంవత్సరాల్లో ఈ దేశాన్ని ఎంతో పురోగతి సాధించడానికి, అభివృద్ధి సంక్షేమాల్లో మీరు అన్నట్టుగా జీడిపిని పెంపొందించడంలో మన్మోహన్ సింగ్ గారి యొక్క కృషి మరవలేనిది. అన్నిటికంటే ఎక్కువ అంత ఒక నిజాయితీ పరుడు ఈ దేశానికి ఈ క్రమంలో అంది వచ్చిన అదృష్టంగా భావిస్తూ విపక్షాలు సైతం గౌరవించే వ్యక్తిత్వం గల వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. వారు మన మధ్య లేకపోవడం 92 సంవత్సరాలు కూడా ఒక సుదీర్ఘకాల వారి జీవిత యానంలో ప్రపంచానికి సేవలు అందించడమే కాకుండా ఆయన భారతదేశం యొక్క అభివృద్ధిలో ఆయన ప్రధానమైన భాగస్వామి కావడం మాత్రం మన అందరికీ కూడా ఒక మంచి అదృష్టం. అలాంటి వ్యక్తి లేకపోవడం తీరని లోటైన వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన స్ఫూర్తిని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తీసుకుపోతుంది. మేము మాలాంటి యువకులు కూడా ఆయన స్ఫూర్తి పొందే ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి మేమందరం కూడా ఆయన స్మరించుకోవడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం. థ్యాంక్ యూ సార్.